యా, ఏమైనా ఐడియాస్ వచ్చాయా? ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అని? యా తబస్సం. No, sir. రైట్, వీ హ్యావ్ టు థింక్ ఎ లాట్. లైఫ్లో ఆలోచించకుండా ఉండేది మనకి అలవాటు చేసేస్తారు. మనం దాని నుంచి బయటపడాలి. థింక్ ఇట్ ఈస్ నథింగ్ సీరియస్. ఇట్ ఈస్ అవర్ న్యాచురల్ వే ఆఫ్ లివింగ్. వి ఆల్వేస్ థింక్. లెట్ అస్ థింక్ కరెక్ట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ Okay. 5 వోల్ట్ వైర్ మీద ట్రాన్స్ఫర్ అవడం మొదలుపెట్టింది అనుకుందాం. వైర్ అన్న వెంటనే వైర్ కి మళ్ళీ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది. క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది అంటే దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అని అంటే మీరు ఇక్కడ 5 అని పాస్ చేస్తే ఇక్కడికి 5 వోల్టేజ్ ఖచ్చితంగా చేరదు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. ఇక్కడ 4.9 వోల్ట్ Yes. చేరొచ్చు, లేదా 4.5 వోల్ట్ చేరొచ్చు, ఎంతనా చేరొచ్చు, కానీ 5 వోల్ట్ ఖచ్చితంగా చేరదు. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. Yes, ఓకే, sir. Yes, sir. ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. లెట్ అస్ థింక్ ఆఫ్ లాట్ మెనీ అదర్ థింగ్స్. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ థింగ్స్. ఒక వైర్ ఉందనుకుందాం. ఈ వైర్లో ఒక 10 వోల్ట్ కరెంట్ పోతుంది అనుకుందాం. ఇది ఇంకొక వైర్ అనుకుందాం. ఈ వైర్లో 5 వోల్ట్ కరెంట్ పోతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ వైర్ని తీసుకొచ్చి ఈ వైర్కి టచ్ చేస్తే ఇక్కడ మొత్తం ఎంత వోల్టేజ్ వస్తుంది? యా, 4.5 something. హే, ఈ వైర్లో 10 వోల్ట్ పోతుంది. ఈ వైర్లో 5 వోల్ట్ వస్తుంది. ఈ వైర్ని తీసుకొచ్చి ఈ వైర్కి ఇక్కడ తాకించాము, కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? యా, బై డెల్. 14.5 something, sir. ఓకే, సంథింగ్ లైక్ సమ్ అరౌండ్ 15 వోల్ట్, రైట్? Yes, sir. వెరీ నైస్. ఇప్పుడు ఇక్కడ ఒక వైర్ ఉంది అనుకుందాం. ఈ వైర్లో 10 వోల్ట్ కరెంట్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వైర్ తగ్గించి ఒక 5 వోల్ట్ పక్కకు లాగేసుకున్నాం అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 5 volts. क्या बोलती है भाई तबस्सुम? 5 volts, sir. अक्षरा, व्हाट डू यू गेस? 4 point something volts, sir. సో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీ ఇల్లు, ఓకే? ఆ తర్వాత పక్కనే మా ఇల్లు Yes, sir. అనుకుందాం, ఓకే? ఇక్కడ ఒక కరెంట్ పోల్ ఉంది, ఇక్కడ ఒక కరెంట్ పోల్ ఉంది. కరెంట్ డిపార్ట్మెంట్ Yes. వాడు ఈ కరెంట్ పోల్ నుంచి ఈ కరెంట్ పోల్కి వైర్ లాగాడు. ఆ వైర్లో 230 వోల్ట్ కరెంట్ని పాస్ చేస్తున్నాడు. కాన్సెప్ట్ ఓకే తబస్సుం? Okay, sir. మేమేం చేసాము అంటే కరెంట్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టి ఒక మీటర్ తీసుకుని ఈ వైర్ నుంచి మా ఇంట్లో మీటర్కి ఒక వైర్ లాగేసుకున్నాం. లాగేసుకుని మా ఇంట్లో వస్తువులు పనిచేయాలి అంటే మాకు 230 వోల్ట్ కావాలి కాబట్టి ఈ వైర్లో 230 వోల్ట్ పోతుంటే 230 వోల్ట్ మేము వైర్ పెట్టి మా ఇంట్లోకి లాగేసుకున్నాం. ఇప్పుడు మా ఇంట్లోకి లాగేసుకుంటే ఆ పక్కన ఉన్న మీ ఇంట్లోకి కరెంట్ వస్తుందా రాదా? Radha, sir. కానీ ప్రాక్టికల్గా మీ పక్క ఇంట్లో కరెంట్ వస్తుంటే ఈ పక్కన మీ ఇంట్లో కరెంట్ వస్తుందా లేదా? ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ పక్కింట్లో వాళ్ళకి కరెంట్ వస్తే వాళ్ళు 230 వోల్ట్ Yes, sir. లాగేసుకుంటే మీ ఇంట్లోకి 230 వోల్ట్ వస్తుందా లేదా? రాదు, sir. క్యా బోల్తే రే? డెల్, ఏమంటావు? మీ ఇంట్లో మీరు 230 వోల్ట్ లాగేసుకుంటే మీ పక్కింట్లో రాదు, sir. వాళ్ళకి కరెంట్ వస్తుందా లేదా? No, sir. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేసుకున్నారా లేదా? ఆన్ చేసుకున్నాం, sir. మీ పక్కింట్లో ఫ్యాన్ తిరగట్లేదా? తిరుగుతా ఉంది, sir. అంటే వాళ్ళ ఇంటికి కరెంట్ వచ్చిందా లేదా?
వచ్చింది సార్. అంటే మీ ఇంట్లో 230 వోల్ట్ లాగేసుకుంటే పక్కింటికి కరెంట్ పోకూడదు కదా, కానీ ఇప్పుడు పోతుందా లేదా? Yes, sir. పోతుంది సార్. అలా ఎలా జరుగుతుంది? తబస్సం. అక్షర. సో అసలు ఈ కాన్సెప్టే తప్పు కాన్సెప్ట్. ఈ వైర్లో 10 వోల్ట్ పోతుంటే మీరు దీనికి ఒక వైర్ టచ్ చేస్తే, ఈ వైర్ మీరు టచ్ చేసిన వెంటనే దీనిలో 10 వోల్ట్ కరెంట్ వస్తుంది, కానీ దానిలో 5 వోల్ట్ తెచ్చుకుంటాము అని అంటే అది కుదరదు. కాన్సెప్ట్ ఓకే? Yes, ఎస్ sir. సార్. Okay. ఆ, అంటే ఇక్కడ ఒక 10 వోల్ట్ కరెంట్ పోతుంటే ఒక 5 వోల్ట్ ఇంకొక వైర్లో వస్తుంటే ఈ వైర్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ 15 వోల్ట్ రాదు, ఇక్కడ 10 వోల్టే వస్తుంది. ఎందుకు అంటే లెస్సర్ ఎనర్జీ మెర్జెస్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ ఇస్ అ బేసిక్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ నిజంగా ప్రాక్టికల్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదో ఒక బ్యాటరీ సోర్స్ ఉంది అనుకుందాం, దీనిలోంచి 5 వోల్ట్ వస్తుంది అనుకుందాం. ఆ వైర్ని తీసుకొచ్చి ఇక్కడ తాకించిన వెంటనే 10 వోల్ట్ ఈజ్ హయ్యర్ ఎనర్జీ దాన్ 5 వోల్ట్, కాబట్టి ఈ 10 వోల్ట్ ఇక్కడికి ఇలాగే 10 వోల్టే వస్తుంది. అదే 10 వోల్ట్ ఈ వైర్లో వెనక్కి ఈ 5 వోల్ట్ని తోసుకుంటూ వస్తుంది. ఎందుకు అంటే ఆ 10 వోల్ట్ ఈజ్ హయ్యర్ ఎనర్జీ. ఇక్కడ ఎక్కడైతే సోర్స్ నుంచి ఇలా 5 వోల్ట్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది, ఈ 10 వోల్ట్ లోపల పోవడానికి ట్రై చేస్తుంది, ఇక్కడ అది షార్ట్ అయి కాలిపోతుంది. ప్రాక్టికల్గా జరిగేది ఇది. మనకు దీంతో పనుల, మనం ఇది మాత్రం ఆలోచిస్తాం చాలు. అంటే ఒక వైర్ మీద 10 వోల్ట్ పోతుంటే దానికి ఇంకొక వైర్లో 5 వోల్ట్ పంపించి దానికి యాడ్ చేస్తే మనకి 15 వోల్ట్ రాదు, మనకి 10 వోల్టే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ అనాలసిస్ అర్థమైన తర్వాత నౌ స్టార్ట్ థింకింగ్, ఒకవేళ మన కంప్యూటర్ ఇలా వోల్టేజెస్తో పనిచేసింది అనుకోండి. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం చెప్పినాం, ఏమి? రెసిస్టెన్స్ ప్రాబ్లం. 5 అనే టైప్ చేస్తే 5 అని వస్తుందన్న గ్యారంటీ లేదు. 4.9 రావచ్చు, 4.5 రావచ్చు, ఎంతైనా రావచ్చు. రెండో ప్రాబ్లం, మీరు 10 వోల్ట్ ప్లస్ 5 వోల్ట్ అంటే మీకు 10 అని వస్తుంది కానీ 15 రాదు. రెండు వోల్టేజెస్ని మీరు యాడ్ చేయలేరు. ప్రాక్టికలీ మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఓకే డెల్? ఎస్ సార్. అంటే 10 మైనస్ 5 మీరు చేయాలనుకోండి, 10 వోల్ట్ మైనస్ 5 వోల్ట్ అంటే మీకేం వస్తుంది అంటే 10 వోల్టే వస్తుంది. అంటే ఇప్పుడు 10 వోల్ట్ ఒక వైర్లో వస్తుంది. అలాంటివి మనము 5 వైర్లు తీసుకున్నాం, ప్రతి వైర్లోనూ 10 వోల్ట్ వస్తుంది అనుకుందాం. తీసుకొచ్చి అన్నిటిని ఒక చోట కలిపితే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 10 వోల్ట్ వస్తుంది కానీ 50 వోల్ట్ రాదు. అంటే 10 వోల్ట్ ఇంటూ 5 వోల్ట్ చేస్తే మీకు 10 వోల్ట్ అని వస్తుందే తప్ప. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే వోల్టేజెస్ మనం యాడ్ చేయడానికి పనికిరావు అంతే. Yes, sir. అంటే ఇప్పుడు కంప్యూటర్లో ఇలా ప్లస్లు మైనస్లు జరగాలంటే వోల్టేజెస్తో కంప్యూటర్ పని చేస్తే కంప్యూటర్ ఆ పనులు చేయలేదు. కాన్సెప్ట్ ఓకే? ఎస్ సార్. సారీ. అందుకోసం ఈ కంప్యూటర్ని తయారు చేసిన వాడు ఏం చేసినాడు అంటే ఇలా వోల్టేజెస్ మీద డిపెండ్ అయి పని చేస్తే లాభం లేదు, రెసిస్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కాబట్టి మనకి కంప్యూటర్స్ అక్యురసీతో పని చేయవు అని ఆలోచించి ఇది పని చేసేందుకు ఒక కొత్త పద్ధతిని తయారు చేశారు. ఈ కొత్త పద్ధతిని జాగ్రత్తగా పట్టుకోండి. దిస్ ఇస్ అ ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ కొత్త పద్ధతి. అక్షర ఓకే? ఎస్ Yes, sir. ఎస్ సార్. సో ఏం చేశాడనంటే ఇది ఒక కీబోర్డ్ అనుకుందాం. కీబోర్డ్లోంచి ఒక వైర్ బయటకు వచ్చి ఉంటుంది. ఆ నిజం చెప్తే అది ఒక వైర్ ఉండదు, లోపల 5 వైర్లు ఉంటాయి. సరే 5 ఉన్నాయా 6 ఉన్నాయా మనకెందుకు, దాన్ని పక్కకు పెట్టి 8 వైర్లు ఉన్నాయని అనుకుందాం. 8 వైర్స్. అని నేను ఎందుకు చెప్తున్నాను అన్నది మళ్ళీ అర్థమవుతుంది. సో 8 వైర్లు ఉన్నాయి అనుకుందాం. అంటే కీబోర్డ్లోంచి 8 వైర్లు బయటకు వచ్చినాయి. కీబోర్డ్ లోపల ఒక స్పెషల్ బ్యాటరీ ఉంది. ఇది మామూలు బ్యాటరీ కాదు, ఇది స్పెషల్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ పల్సెస్ని రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రికల్ పల్స్. పల్స్ అంటే
పల్స్ అనే పదాన్ని ఎక్కడ విన్నారు? యా తబస్సం? పల్స్. हाँ भाई डेल. హార్ట్ బీట్ రేట్ చెక్ చేసేది. హార్ట్ బీట్ ఈజ్ ఓకే. ఎందుకు అక్కడ పల్స్ అనే పదం వాడినారు? మీరు ట్యాప్ తిప్పారనుకోండి, వాటర్ ఫ్లో ఉంటుంది. అలా మన హార్ట్ బ్లడ్ ఫ్లో ఇవ్వదు, బ్లడ్ని ఎస్ సార్. పంప్ చేస్తుంది. రైట్? పంప్ చేస్తుంది. ఎస్ సార్. ఆ పంప్ ఎన్నిసార్లు చేసింది 1 మినిట్లో అని వాళ్ళు లెక్క పెట్టి ఇది పల్స్ రేట్ అని అంటారు. రైట్? సో దెర్ ఇస్ నో ఫ్లో. అలాగే ఇక్కడ కూడా ఇది ఎలక్ట్రికల్ పల్స్. ఎలక్ట్రికల్ పల్స్ అంటే మామూలుగా మన ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ పెట్టుంటారు, ఇన్వర్టర్కి బ్యాటరీ పెట్టుంటారు. జాగ్రత్తగా ఎస్ సార్. గమనించండి. కరెంట్ పోయిన వెంటనే ఆ బ్యాటరీ కరెంటు ఫ్లో ఇస్తుంది. ఆ కరెంటు ఫ్లో వల్ల ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే అక్షర? ఎస్ సార్. Yes, sir. నౌ ఈ పల్స్ అన్నది అలా కరెంట్ ఫ్లోని ఇవ్వదు. మన హార్ట్ లాగా పంప్ చేస్తూ ఉంది. లాగా ఈ ఈ స్పెషల్ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే కరెంట్ని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము దానిని పల్స్ అనే పదంతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రికల్ ఫ్లో, ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ పల్స్. ఎస్ సార్. తబస్సుం, Okay, sir. తబస్సుం ఓకే. ఎస్ సార్. సో ఇది ఫిజికల్ సెటప్. కీబోర్డ్ లోపల ఒక స్పెషల్ బ్యాటరీ ఉంది, అది ఎలక్ట్రికల్ పల్సెస్ ఇస్తుంది. కీబోర్డ్ లోంచి 8 వైర్లు Yes, బయటికి వచ్చినాయి. ఓకే. అండ్ Yes, ప్రతి sir. వైర్కి ఒక స్విచ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి వైర్కి ఒక స్విచ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కీబోర్డ్లో 5 టైప్ చేసినారని అనుకుందాం. కీబోర్డ్లో 5 టైప్ Yes, sir. చేస్తే కీబోర్డ్ లోపల ఒక మనిషి ఉంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు మిస్టర్ ఎక్స్ అని అనుకుందాం. కీబోర్డ్ లోపల ఒక మనిషి ఉంటాడు. డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్, నిజంగా మనిషి ఉంటాడా సార్? ఆ మనిషి ఎవరు అన్నది దట్ వి విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఈ మనిషి ఏం Okay. చేస్తాడు అంటే, మీరు 5 అని టైప్ చేసిన వెంటనే వాడు పేపర్ పెన్ ఎత్తుకొని ఆ 5ని బైనరీ వాల్యూస్ గా కన్వర్ట్ చేస్తాడు. సే 2 2s are 4, left is 1, 2 1s are 2, left is 0, 2 zeros are 0, left is 1. From bottom to top, when 5 base 10 is converted into Yes. binary system, it becomes 101 base 2. ఈ కన్వర్జన్ మీకు ఐడియా ఉంది కదా? ఈ కన్వర్జన్ ఐడియా ఉందా లేదా? బై డెల్. No, sir. ఓ, No, sir. సో బైనరీ సిస్టంలో ఒక నంబర్ని కన్వర్ట్ చేస్తే కన్వర్ట్ ఇలాగే చేయాలి. డివైడ్ దట్ నంబర్ విత్ 2. బైనరీ సిస్టమ్ కాబట్టి 2తో డివైడ్ చేస్తారు. 2తో డివైడ్ చేసినప్పుడు 2 2s are 4, రిమైండర్ ఈజ్ 1. ఇక్కడ ఇలా రాసుకుంటాం. 2 1s are 2, రిమైండర్ ఈజ్ 0. అంటే ఇక్కడ 0 వచ్చే వరకు ఇలా 2తో డివైడ్ చేసుకుంటూ పోతాం. Yes, దిస్ sir. ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Yes, ఓకే sir. తపస్సం? ఓకే సార్. అండ్ మోర్ ఎవర్ మీకు ఫస్ట్ సెమిస్టర్ సిలబస్లో డెసిమల్ టు బైనరీ కన్వర్జన్, బైనరీ టు డెసిమల్ కన్వర్జన్, దెన్ డెసిమల్ టు ఆక్టల్ కన్వర్జన్, హెక్సాడెసిమల్ కన్వర్జన్, చాలా ఇవన్నీ ఉంటాయి సిలబస్లో. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ఎవరు చెప్పరు, నేను చెప్తాను అవి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము అన్నది. లెట్ us క్లియర్లీ అండర్స్టాండ్ థింగ్స్. Okay, sir. సో వాడెవడు మిస్టర్ ఎక్స్ ఇలా ఏందో మనం 5 అని ఇస్తే దాన్ని బైనరీ డిజిట్స్గా కన్వర్ట్ చేసుకున్నాడు. కన్వర్ట్ చేసుకున్నాక ఒక్కొక్క వైర్ మీద ఒక్కొక్క డిజిట్ పెడుతూ వస్తాడు. సే 1 0 1, దాని ముందు అన్ని జీరోసే, ఎందుకంటే దాని ముందు ఇంకేం లేవు కాబట్టి.
అలా ఈ మిస్టర్ ఎక్స్ పెట్టిన తర్వాత వాడు కీబోర్డ్ దగ్గర లోపలికి వెళ్ళి ఆ బ్యాటరీ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాటరీని ఒకసారి అలా నొక్కుతాడు. నొక్కితే బ్యాటరీ ఒకసారి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఒకసారి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఆన్ అయినప్పుడు కరెంట్ దాని నుంచి బయటికి రిలీజ్ అయింది, మళ్ళీ టక్కన ఆఫ్ అయిపోయింది. ఆ రిలీజ్ అయినది ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ ఈ వైర్ దగ్గరికి వచ్చింది, ఈ స్విచ్ల దగ్గరికి వచ్చింది. వచ్చిన వెంటనే మిస్టర్ ఎక్స్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఏ వైర్ మీద 1 పోవాలో ఆ వైర్ మీద స్విచ్ ని ఆన్ చేస్తాడు. ఆర్ యు గెటింగ్ దిస్? Yes, sir. Yes, sir. Yes, sir. రిపీట్ చేస్తారని నేను చెప్తాను. ఏ వైర్ మీద 1 పోవాలో ఆ వైర్ మీద స్విచ్ ని On చేయాలి. On chair. యా, బ్యూటిఫుల్. ఏ వైర్ మీద 0 పోవాలో ఆ వైర్ మీద స్విచ్ ని Off. Off చేస్తాం. హే ఫన్నీ. ఆల్రెడీ ఆఫ్లో ఉండే స్విచ్ ని ఆఫ్ ఎలా చేస్తాడు కదా? Yes, sir. సో ఏ వైర్ మీద 1 పోవాలో ఆ వైర్ మీద స్విచ్ ని ఆన్ చేస్తాడు. ఏ వైర్ మీద 0 పోవాలో ఆ వైర్ మీద స్విచ్ ని ఆన్ చేయడు. అఫ్ కోర్స్ నిజంగా జరిగేది అదే. ప్రాబ్లం ఎక్కడ అంటే మనమే అనవసరంగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ప్రపంచం. మనం థియరటికల్ ప్రపంచం నుంచి ప్రాక్టికల్ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఆలోచించాలి కాబట్టి. ఆలోచించండి, చాలా సింపుల్ విషయాలు. నిజంగా అక్కడ పెద్ద సీరియస్ ఏమి, నేనేదో తెలివిగా చెప్పట్లేదు, నిజంగా జరిగే విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ వైర్ మీద Yes, sir. పల్స్ ముందరికి పోతుంది, ఈ వైర్ మీద పల్స్ ముందరికి పోతుంది, ఎందుకంటే స్విచ్ ఆన్ చేసినారు కాబట్టి. Yes, sir. Yes, sir. ఈ వైర్ మీద వీటి మీద పల్స్ పోదు. ఇప్పుడు సినిమాలోకి ఇంకొకడు వస్తాడు, వాడి పేరు మిస్టర్ వై. వాడు ఎక్కడ ఉంటాడు అంటే మానిటర్ దగ్గర ఉంటాడు. ఓకే, వాడేం చేస్తాడు అంటే ఒక్కొక్క వైర్ని తాకి చూస్తాడు, ఈ వైర్ షాక్ కొట్టిందా లేదా అని. ఈ వైర్ షాక్ కొడుతుందా కొట్టదా? కొట్టదు, No, sir. No, sir. కొట్టదు. ఎందుకు? ఆన్ లో లేదు కాబట్టి Ah. sir. సో ఇది షాక్ కొట్టదు, ఇది షాక్ కొట్టదు, ఇది షాక్ కొట్టదు, ఇది షాక్ కొట్టదు, ఇది షాక్ కొట్టింది, ఇది షాక్ కొట్టదు, ఇది షాక్ కొట్టింది. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు వీడేం చేస్తాడంటే ఎక్కడెక్కడ షాక్ కొట్టలేదో అక్కడ 0 అని రాసుకుంటాడు పేపర్ పెన్ ఎత్తుకొని. ఎక్కడెక్కడ షాక్ కొట్టిందో అక్కడ 1 అని రాసుకుంటాడు పేపర్ పెన్ ఎత్తుకొని. సో ఇట్ బికమ్స్ సే 5 zeros అండ్ 1 0 1. ఇది బేస్ 2 బైనరీ డిజిటల్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు వీడేం చేస్తాడు అంటే దీన్ని 2 to the power of 0, రెండో డిజిట్కి 2 to the power of 1, మూడో డిజిట్కి 2 to the power of 2. చాలా జాగ్రత్తగా చూడండి, దీంతో మల్టిప్లై చేస్తాడు. 2 to the power of 0 అంటే ఎనీ నంబర్ టు ది పవర్ ఆఫ్ 0 is 1. 2 to the power of 1 అంటే 2. 2 to the power of 2 అంటే 4. ఇప్పుడు 1 into 1 is 1, 2 into 0 is 0, 4 into 1 is 4. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తాడు. 4 plus 0 plus 1 is 5 అని బేస్ 10 గా కన్వర్ట్ చేస్తాడు. సే ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ డెసిబల్ వాల్యూ 5. ఆ 5 ని తీసుకెళ్లి మానిటర్ మీద పెడతాడు మీ మిస్టర్ వై. ఆర్ యు గెటింగ్ దిస్? Yes, sir. Yes, sir. ఇప్పుడు దీనిలో మనకి ఇలా పనిచేస్తే అడ్వాంటేజ్ ఏమి ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. అడ్వాంటేజ్ ఏమినంటే మిస్టర్ వై దీన్ని తాకి చూసినప్పుడు వైర్ని వాడు ఏం చూశాడంటే షాక్ కొట్టిందా లేదా అని మాత్రమే చూశాడే కానీ ఎంత వోల్ట్తో షాక్ కొట్టింది అని వాడు చూడడు. అంటే అది 2 వోల్ట్తో షాక్ కొట్టినట్లే, 12 వోల్ట్తో షాక్ కొట్టినట్లే, 200 వోల్ట్తో షాక్ కొట్టినట్లే. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. ఇప్పుడు దీనివల్ల లాభం ఏమినంటే కీబోర్డ్లో 5 అని నొక్కితే మనకు మానిటర్ దగ్గరికి 5 గానే చేరింది. కరెక్టా కదా? Yes, sir. సో ఇలా పనిచేస్తే మనకి 5 అంటే 5 వస్తుంది, 4.9 4.8 గట్రాలు రావు అని ఆలోచించి కంప్యూటర్ ఇలా పనిచేసేలా తయారు చేశారు. ఈజ్ మై స్టేట్మెంట్ క్లియర్లీ అండర్స్టూడ్? Yes, sir. Yes, sir. So now I come up with a statement that ప్రపంచంలో ఏ వస్తువైనా కానీ ఇలా బైనరీ సిస్టంతో పనిచేస్తుంది అంటే ఇలా పనిచేసే సబ్జెక్ట్కి వాడు ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టాడు. పదం జాగ్రత్తగా గమనించండి.
ఇది ఎలక్ట్రికల్స్ కాదు, ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ వర్కింగ్ విత్ డేటా ఇన్ బైనరీ సిస్టమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ పల్సెస్ ఫర్ విచ్ సెమీ కండక్టర్స్ ఆర్ యూస్డ్. ఇది ఎలక్ట్రానిక్స్ అన్న పదానికి డెఫినేషన్. అంటే ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ అంటే బైనరీ సిస్టమ్తో పనిచేసే వస్తువులు, బేసిక్ కాన్సెప్ట్. అంటే మా మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నారు సార్, ఓకే అంటే అది బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది, ఫుల్ స్టాప్. ఏం ఆలోచించే పని లేదు. అంటే మా ఇంట్లో డిజిటల్ క్లాక్ ఉంది సార్, పల్సస్తో పనిచేస్తుంది. మా ల్యాప్టాప్ సార్ పల్సస్తో పనిచేస్తుంది, ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి. సో కంప్యూటర్ వర్క్స్ విత్ బైనరీ సిస్టమ్ బికాస్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్స్ అంటేనే బైనరీ సిస్టమ్తో పనిచేసే వస్తువులు. ఏదైనా కానీ బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది అంటే అది ఎలక్ట్రానిక్ డివైస్ అంటే. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది సార్. ఓకే, వాషింగ్ మిషన్ ఈజ్ అ హైబ్రిడ్ మిషన్, దాన్ని పక్కకు పెట్టండి. మా వాషింగ్ మిషన్లో పైన ప్యానెల్ ఉంది, దానిపైన టైము గట్రాలు నీళ్ళు ఎంత రావాలి మేము సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా మీ ఇంట్లో వాషింగ్ మిషన్ని. ఎస్ సార్. ఎస్ సార్. వాడు అమ్మినప్పుడు చెప్పాడు ఈ ప్యానెల్ మీద నీళ్లు పడకుండా చూడండి, లోపల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే లోపల టైమర్ ఏదైతే రన్ అవుతుందో అవన్నీ కూడా బైనరీ సిస్టమ్తో పనిచేసే వస్తువులు అని అర్థం. సో మేము క్యాల్కులేటర్ కొన్నాం సార్, ఎస్ సార్ దానిపైన రాస్తుంది డిజిటల్ క్యాల్కులేటర్ అని. డిజిటల్ అన్న పదం వచ్చిందంటే అది బైనరీ డిజిట్స్తో పనిచేస్తుంది అని, అది ఎలక్ట్రానిక్ డివైస్ అని అర్థం. ప్రపంచంలో ఏ వస్తువు అన్నా కానీ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే అది బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది. అది బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది అంటే అది ఎలక్ట్రానిక్ డివైస్, దట్స్ ఇట్. అంతేగాని దానికి ఇలా ఎస్ అర్థం సార్ చేసుకోకుండా కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఫుల్ స్టాప్, 2 పారాగ్రాఫ్ల తర్వాత కంప్యూటర్ వర్క్స్ విత్ బైనరీ సిస్టమ్. ఎందుకు సార్ అంటే ఇట్ అండర్స్టాండ్స్, కంప్యూటర్ హ్యాస్ నో బ్రెయిన్ టు అండర్స్టాండ్ థింగ్స్, రైట్? ఎస్ ఎస్ సార్ సార్. సో నిన్న కంప్యూటర్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి, ఏది ఎందుకు పనికొస్తుంది, ఒక ప్రోగ్రామర్గా మనం ఎంత తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. ఈ రోజు అసలు కంప్యూటర్ బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది అని తెలుసుకున్నాము. ఈ 2 విషయాలకి సంబంధించి రేపు నేను టైప్ చేస్తాను. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ పీపుల్ త్రూ వాట్సాప్. మీరు రాసుకోండి అని నేను అనట్లేదు, మీరు ఓకే కావాలంటే సార్ రాసుకోండి, లేదా యూ జస్ట్ కీప్ ఇట్ స్టోర్డ్ ఇన్ యువర్ సిస్టమ్, రెఫర్ ఇట్. కానీ ఇలా క్లియర్గా మీరు అర్థం ఓకే చేసుకుంటేనే యూ కెన్ టర్న్ అప్ యాజ్ ఎ ప్రొఫెషనల్. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమంటారు, ఆ, నా సార్ మీరు ల్యాప్టాప్లో ఏమైనా మాకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదో, ప్రాబ్లం వచ్చింది మీరు చూడగలరా అంటే, మీరు తీసుకొస్తే నేను ట్రబుల్ షూటింగ్ అనేసి ఒక 10 పాయింట్లు రాసి ఇచ్చేసి పేపర్లో రాసేసి, నేను పేపర్లో రాశాను కదా ప్రాబ్లమ్స్ అన్ని, సొల్యూషన్స్ ఎలా ఉండాలి అని, నువ్వు స్టార్ట్ కా అంటే అది స్టార్ట్ కాదు, ప్రాక్టికల్గా చేయాలి. ఓకే ఓకే సార్ తబస్సుమ్. ఓకే సార్ సో ప్రాక్టికల్గా చేయడం. అండ్ ఐ విల్ టెల్ యూ, చిన్నప్పటి నుంచి మీరు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి వరకు ఏదైనా ప్రాక్టికల్గా చేస్తున్నారేమో, 4వ తరగతి నుంచి నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్ మార్కులు రాకపోతే చచ్చిపోతాం అని 4వ క్లాస్ నుంచి టీచర్స్ మోటివేట్ చేస్తుంటారు. నేను మార్కులు తెచ్చుకోవడం తప్పని నేను అనట్లా, మార్కులు మాత్రమే తెచ్చుకోవడం తప్పు ఎస్ అని సార్ నేను అంటున్నాను. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్లో చేరితే ఒక 4 సంవత్సరాల సమయం ఉంటుంది మీ చేతిలో ప్రాక్టికల్గా తయారవడానికి. కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా నోట్స్ రికార్డ్స్ అవి రాయండి రాయండి మీద ఎక్కువ గడిపేస్తారు. 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో అయితే వాడు నువ్వు రాయి నేను జీతం ఇస్తాను అని అనడు. ఇది బాగా గుర్తుపెట్టుకొని ప్రాక్టికల్గా విషయాలని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా చేయడం మొదలు పెట్టాలి, రైట్? ఎస్ సార్. ఎస్ సార్ దట్స్ ఇట్ ఫర్ టుడే. యా, ఎనీ క్వైరీస్? నో సార్. నో సార్ నో సార్. ఈ రోజు కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, ఒక 15-20 మినిట్స్ తర్వాత అవైలబుల్లో ఉంటాయి, సేమ్ ఛానల్లో ఉంటాయి. ఇఫ్ యూ ఫీల్ కంఫర్ట్ లైక్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లాస్ వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. మీరు యూ కెన్ మూవ్ అక్రాస్ యువర్ యూట్యూబ్ అండ్ యూ కెన్ రిఫ్రెష్, రైట్? చలో, హ్యావ్ ఎ గుడ్ డే. సార్ యా, యూట్యూబ్ లో స్క్రీన్ బ్లాక్ గా వస్తుంది సార్. ఆ స్క్రీన్ బ్లాక్గా రాదే. వీడియో జస్ట్ ఆడియో నో నో జస్ట్ నో, ఆడియో ఆడియబుల్ అంతే సార్. అవునా? లేదు లేదు, నో ఈ సార్ స్క్రీన్ కూడా వస్తాను. కనిపిస్తుంటుంది. నేను టైప్ చేసినవన్నీ కనిపిస్తుంటాయి, బొమ్మలన్నీ కనిపిస్తుంటాయి. హౌ కమ్ దట్? అలా ఉండదే. సి ఓకే సార్ నేను చెక్ చేస్తాను.
బ్లాక్ స్క్రీన్ ఉండదు నాన్న. రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేస్తే నేను, ఆడియో కాదు. ఓకే సార్, చెక్ చేసుకుంటా. యు సీ దిస్, ఇక్కడే వస్తుంది చూడు. డిస్కషన్ 1. You got all images, right? Yes, sir. ఓకే సార్. Right? You get Yeah, all. right. So that's it. You take iron Yes, box, sir. input తీసుకుంటుంది. Okay? Okay, sir. ఓకే సార్. Right. Chalo, have a good day. We'll meet tomorrow evening. And okay, we'll have only 5 days a week, Monday to Friday, Saturday, Sunday, week off. ఓకే. Okay, First sir. thing. Second thing, ఒకవేళ ఎప్పుడైనా మీకు ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ వచ్చి, లేదు సార్ మేము ఏదో ఫ్యామిలీతో ప్లాన్ ఉంది, మేము సినిమాకి వెళ్తున్నాం, రైట్, విల్ హ్యావ్ ఎ బ్రేక్ ఆన్ దట్ డే, నో ప్రాబ్లం. అర్జెంటుగా 1 month 2 monthsలో కంప్లీట్ చేసుకుని మనం చేసేది ఏం లేదు. హాయిగా నిదానంగా ఓపిక్గా నేర్చుకుందాం, బాగా నేర్చుకుందాం. ఓకే ఓకే. Okay. ఓకే సార్. రైట్ నాన్న, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే. Okay, sir.